హాయ్ అండి. ఇవాళ పెసరపప్పు, మొసరిపప్పు, తామలపాకు పప్పు చూపిస్తాను. తామలపాకుతో పప్పు, పచ్చడి, కూర, ఆకుకూరలాగా ఏదైనా చేసుకోవచ్చు. తామలపాకు పచ్చడి చూపిస్తాను. ఇవాళ తామలపాకు పప్పు చూపిస్తాను. చూడండి, పెసరపప్పు, మొసరిపప్పు కడిగేసాను. ఇందులో వేయడానికి ఒక 10-15 తామలపాకులు తీసుకున్నాను. మా ఇంట్లో చెట్టువి వేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం మిరపకాయలు, అది గుమ్మడికాయ ముక్కలు, గుమ్మడికాయ అన్నమాట. చిన్న చిన్న ముక్కలు తరిగి ఉంచాను. పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు దీనికి ఉడికించేస్తాను. ఒక్క సీటీ కొడితే చాలు. మొసరిపప్పును, పెసరపప్పు, తామలపాకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంతే. చాలా బాగుంటుంది. పాలకూర పప్పు వండుకుంటారు, తోటకూర పప్పు వండుకుంటారు, తామలపాకు పప్పు వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక విజిల్ కొట్టి దింపేస్తాను. చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. తామలపాకు పుట్టినే పారేస్తాం మనం, పూజ అయ్యాక అక్కడ ఇక్కడ పడేస్తాం, తినము. ఇలా పప్పు పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి కూడా ఇంకో రోజు చూపిస్తాను. ఇక ఉడికిపోయింది చూడండి. తామలపాకు మొత్తం అందులో కరిగిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను మొసరిపప్పు, పెసరపప్పు. ఇక ఉడికిపోయింది తామలపాకు. 10-15 తామలపాకులు తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మూకుడు పెట్టి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ పోపు వేస్తాను. చూడండి, నూనె వేడెక్కింది. ఇంద ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పోపు వేస్తాను. కరివేపాకు, ఇక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేగేగా కొంచెం కరివేపాకు. ఎన్ని తామలపాకులు మిగిలితే అన్ని పప్పులో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. శ్రావణ మాసంలో చాలా మిగిలిపోతాయి కదా, శుభ్రం కడిగేసి అలాగే వేసేది. ఇక కరివేపాకు వేసాను, అలాగే వేసి ఉడికించేస్తే ఇలా మెత్తగా కరిగిపోతుంది తామలపాకు. చాలా బాగుంటుంది. నా చెట్టుకి 10-15 ఆకులు ఉంటే తెంపి వేసాను తామలపాకు తీగలో. ఇక పోపు వేగింది కదా, ఇందులో గుమ్మడికాయ సన్నగా తరిగాను ముక్కలు, గుమ్మడి ముక్కలు, అవి వేచేస్తాను. గుమ్మడికాయ ముక్కలు వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని నేను వేసాను. ఉట్టి తామలపాకు ఇలా పోపు వేసి పచ్చడి చేసుకోవచ్చు. ఉంటే టమాటాలు వేసుకోవచ్చు. నేను గుమ్మడికాయ ఉన్నదని గుమ్మడికాయ వేస్తున్నాను. ఉట్టి టమాటా లేకపోయినా, గుమ్మడికాయ ఏం లేకపోయినా పోపు వేసి ఇలా ఉడికించుకోవచ్చు తామలపాకు పప్పు. నేను గుమ్మడికాయ ఉన్నది చిన్న ముక్క, వేస్ట్ ఎందుకని ఇందులో వేసేస్తాను. ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం ఎర్రగా వేచేసాక పడేస్తే మరిగించి వేస్తే మెత్తగా అయిపోతాయి. కుక్కర్లో వేసి ఉడికిస్తే ఇది మొత్తం కరిగిపోతుంది తామలపాకు వల్ల. అందుకే వేచి ఉంటే తింటేటప్పుడు తగులుతుంది నోటికి, తిన్నాను బాగుంటుంది. చూడండి, ఎర్రగా వేగిపోతున్నది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేస్తాను. ఇంగు వేసి కొంచెం వేచాలి. ఇప్పుడు కొంచెం మెంతిగుండ, అదే ధనియాలు, మిరియాలు వేసి మెంతిగుండ కొట్టాను.
ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి. పసుపు మెంతిగుండ వేసి ఇగో చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, మెంతిగుండ, ఉప్పు వేయాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఎండుమిర్చి పొడి కొట్టి ఉంచాను. కొంచెం పసుపు, పప్పులో ఆ పొడి వేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది తమలపాకు పప్పు. ఒకసారి చేసుకొని చూడండి. ఉట్టినే పారేస్తారు ఇటు అటు. పచ్చడి కూడా బాగుంటుంది. సరిపడా ఉప్పు, చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ తప్పకుండా చేయండి. చూసి చేసి తినండి, ఎలా ఉందో చెప్పండి. చెప్పి సబ్స్క్రైబ్, లైక్ రెండు చేయండి. చూడండి, ఆ పొడి వేసాను. ధనియాలు, మిరియాలు అన్నీ వేసి పొడి కొట్టాను కదా, వేసాను. ఇవి మరుగుతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తమలపాకు తింటూ ఉంటే మంచిగా ఘాటు తగులుతూ ఉంటుంది. మనం ఉట్టునే ఎండబెట్టి పారేస్తాం పండగల్లో వాటర్. చూడండి ఎలా మరుగుతుంది, బాగుంది కదా, భలే ఉంది. మంచి వాసన కూడా వస్తున్నది. ఆ మెంతి పొడి వేసి ధనియాలు, జీలకర్ర మరుగుతూ ఉంటే చూడండి, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.